హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి వెంకట్ గౌడ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఎందుకంటే కొంచెం బిజీ వల్ల నేను వీడియోస్ అయితే లేట్ అవ్వడం జరిగింది. ఈ వీడియో ఏంటనేది మీకు అర్థమవుతూనే ఉంది కదా. స్వామి కొండకి వెళ్ళేటప్పుడు వీడియో తీశాను, కానీ ఇంతవరకు ఎందుకు అప్లోడ్ చేయలేదు, దానికి కారణం ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. నేను తెలియజేసిన తప్పే కాబట్టి దీని గురించి నేను అందరికీ చెప్పాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. శరణమయ్యప్ప, 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 శరణమయ్యప్ప. ఈ వీడియోని ఇన్ని రోజులు పెట్టకుండా ఉండాలి అనే ఉద్దేశం అయితే ఏం లేదండి. నేను వీడియో షూట్ చేశాను పెట్టాలని అనేసి. కాకపోతే నాకు తెలియక చిన్న మిస్టేక్స్ అయితే జరిగిపోయినాయి. అదిగాక నేను ఇక్కడ స్వామి వెలిగిస్తున్నారు కదా జ్యోతులు, అవి షార్ట్ వీడియో పెట్టాను. మీరు చూసినట్లయితే మంచి వ్యూస్ వచ్చాయన్నమాట. ఒక 4,30,000 మంది దాకా చూశారు. మంచిగా వెళ్ళింది ఆ వీడియో అయితే. ఇదొక్కటే షార్ట్ పెట్టాను, ఒక 15 సెకండ్స్ ఏమో. మంచిగానే వెళ్ళింది, కానీ దాని కింద బోలెడ్ కామెంట్లు వచ్చినాయి. కింద తమలపాకులు పెట్టున్నారు, తమలపాకుల మీద వెలిగించచ్చా అని పెట్టారు. అదిగాక కర్పూరం పైనుంచి కిందకి రాకూడదు, కింద నుంచి పైకి వెళ్ళాలి అని పెట్టారు. అంటే నిజంగా చెప్పాలంటే ఇది తెలిసి చేసిన తప్పైతే కాదు, నా వల్ల పొరపాటు అయితే జరిగింది. మాకెవరికి తెలియదు. అదేగాక మా స్వామి మొదటిసారి మాల వేయడం వల్ల మాకు ఇదంతా తెలియదు. ఇది కూడా లాస్ట్ మూమెంట్లో ఇంకా స్వామి ఇడుముడికి గుడికి వెళ్తారు అనగా ఇట్లా చెయ్యాలి అని చెప్తే ఇంక అప్పటికప్పుడు మేము అదంతా చేసామన్నమాట. కానీ నాకు నిజంగా తెలియదు తమలపాకుల మీద వెలిగించకూడదా అనేది తెలియదు. అదిగాక ఈ కర్పూరం పైనుంచి కిందకి రావాలంటే టెన్షన్లో ఉన్నాము. ఆ టెన్షన్లో మామూలుగా ఆలోచించేంత లేకుండా పోయేసి పైనుంచి కింద దాకా వెలిగించుకుంటూ వచ్చారనమాట. మామూలుగా అయితే కింద నుంచి పైకి వెలిగించాలంట. నిజంగా చాలామంది కామెంట్స్ చేశారు. అంటే వాళ్ళు కామెంట్ చేయడం తప్పని నా ఉద్దేశం కాదు, కాకపోతే పొరపాటు జరిగింది కదా అని చెప్పేసి నాకే ఏదోగా అనిపించింది అనమాట. అందుకని ఈ వీడియో ఇన్ని రోజులు ఇప్పటి వరకు అప్లోడ్ చేయలేదు నేను. కానీ తెలియక చాలా మిస్టేక్స్ అయితే జరిగినాయని చాలా బాధపడ్డాను. అందుకనేసి ఈ వీడియో ఇన్ని రోజులు పెట్టకుండా ఇలా పెట్టాను అనమాట. ఏది ఏమైనా మా స్వామికి మొదటి మాల అయినందువల్ల నాకు ఇవన్నీ కొన్ని తెలియలేదు. అందుకైతే నేను మనస్ఫూర్తిగా అయ్యప్పని క్షమాపణ అడుగుతున్నాను నిజంగా అయితే. అంతేనండి, దానివల్ల ఈ వీడియో ఇన్ని రోజులు పెట్టలేదు. అదేగాక మా ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది అడిగారు అనమాట, స్వామి కొండకి వెళ్ళేటప్పుడు వీడియో పెట్టలేదు ఏంటి, పెట్టచ్చు కదా అని అనేసి. నేను పెట్టకపోవడానికి కారణం అయితే అంతేనో, ఇంకేం లేదు. అందుకనేసి సరే ఇంక అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్లో పూజ కార్యక్రమాలు అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట. ఇదంతా మేము పూర్తి చేసుకొని గుళ్ళో గురుస్వామి అయితే 7 కల్లా వచ్చేసేమని చెప్పాడు. శివాలయంలో ఇడుముళ్ళు కట్టేది. మీకు శివాలయం వీడియోస్ అన్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూస్తూనే ఉంటారు. అక్కడేనమాట ఇడుముడు కూడా కట్టేది. ఇంకా అందరూ నమస్కరించుకొని స్వామి చేత అక్షంతలు వేయించుకుంటున్నాము. ఇంకా స్వామి ట్రిప్ వచ్చేసి 7 రోజులు అనమాట. 7 రోజుల ట్రిప్ అనేసరికి నాకు కొంచెం భయం వేసింది. అదిగాక కన్యాస్వామి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని వీళ్ళు చెప్తుండేసరికి ఇంకొంచెం భయం వేసింది. అదిగాక ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు నోరు తీపి చేయాలి అని అన్నారు. జస్ట్ ఒక పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు సేమియా పాలల్లో అలా చేసి పెట్టాను అనమాట, షుగర్ వేసి. అంటే కొంచెం ఖాళీ కడుపుతో వెళ్ళకుండా, అంతేనండి. మామూలుగా అయితే ఇడుముడి కట్టేంత వరకు ఏమీ తినకూడదు, ఖాళీ కడుపుతో ఉండాలి అని చెప్పారు. కానీ ఇది కూడా చెప్పారనమాట, ఖాళీ అంటే నోరు తీపి చేసి పంపించాలి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అని అనేసి. అందుకని నేను ఇలా చేశాను. ఇది కూడా చేయొచ్చో లేదో నాకు తెలియదు, వీళ్ళు చెప్తేనే చేశానండి. మళ్ళీ ఈ వీడియో కింద ఎన్ని కామెంట్స్ వస్తాయో నాకు అర్థం కావట్లేదు. అందుకనే నేను ఇన్ని రోజులు ఈ వీడియో పెట్టలేదు. అంటే తెలియక చేసినా కానీ నాకు బాధ వేసింది అనమాట. నేను అన్నీ సవ్యంగా చేయాలి, అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా వేడుకోవాలి అనుకున్నాను. ఇలా చిన్న మిస్టేక్స్ అయితే చాలా జరిగినాయి. అంటే నా ఉద్దేశం కావాలని కాదు, వాళ్ళు చెప్పడం తప్పు అని నేను అనట్లేదు. కాకపోతే నాకే ఎందుకో కొంచెం బాధ వేసింది అనమాట. నాకు మామూలుగా అయ్యప్ప స్వాములకి సేవ చేయడం అంటే చాలా ఇష్టం. అలాగే ఈసారి మాత్రం ఖచ్చితంగా మా వారికి స్వామికి మాల వేయించాను అనమాట. అన్నీ మనస్ఫూర్తిగా చేయాలి
అని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ ఇట్లా జరిగింది. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టాలని చెప్పారు గురుస్వామి వచ్చేసి, అందుకని ఇక్కడ కొబ్బరికాయ కొట్టించాము. పోలేరమ్మ చెట్టు దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టించాము. అంటే మామూలుగా మేము పోలేరమ్మ చెట్టుని ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అట్లాంటప్పుడు మేము పోలేరమ్మకి పెట్టుకుంటాం అనమాట. మామూలుగా కూడా ఈ జాతరలప్పుడు ఇట్లాంటప్పుడు ఆమెకి పెట్టుకుంటాం. అదిగాక మంగళవారం శుక్రవారం అట్లాంటప్పుడు కూడా పెట్టుకుంటాం. అందుకనేసి స్వామి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో కొబ్బరికాయ కొట్టాడు, బయట కొట్టాడు. అది ఇక్కడ పోలేరమ్మ చెట్టు అనమాట. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్వామి అయితే గుడికి బయలుదేరుతున్నాడు. ఇడుముడి టైం దగ్గరకు వస్తుంది కాబట్టి తొందరగా అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇడుముడికి అయితే వెళ్ళిపోతున్నాము. అలాగే ఇడుముడు కట్టే వీడియో నెక్స్ట్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈ వీడియోలో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి, అది తెలిసి కాదు తెలియక. అలాగే ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఇడిముడి కట్టిన దగ్గర నుంచి స్వామి బస్ ఎక్కి బయలుదేరే ముందు వరకు కూడా వీడియో షూట్ చేశాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.